హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టమాటాలు ఉన్నంత వరకు హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఇంకేమన్నా చిగురులు వచ్చి కొత్త కాయలు వస్తే అప్పుడు చూద్దామండి. ప్రస్తుతానికి ఉన్న వరకు హార్వెస్ట్ చేస్తాను. ఇది ఒక పచ్చిమిరపకాయ మొక్క, ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టాము. పర్లేదు, బాగానే ఉన్నాయి. సమ్మర్లో కూడా కట్ చేసుకుంటున్నాం. ఇది ఒక టమాటా మొక్క అండి, హార్వెస్ట్ చేసేసుకుంటాం. టమాటాలు ఉండే కొద్దీ ఇంకా కాస్ట్ పెరుగుతాయి. ప్రస్తుతానికైతే పర్వాలేదు. మనకి కూడా గార్డెన్లో ఉన్నాయి కాయలు. ఇంకేమన్నా పచ్చికాయలు ఈ నెక్స్ట్ ఆ కాయలు అయిన తర్వాత ఇంకా మరి పక్క పోవచ్చు, చూద్దాం. ఉన్నంతవరకు తీసుకుందాం. బాగా వచ్చింది. ఇక్కడ ఇంకొక పచ్చిమిరపకాయ మొక్క ఉంది. మనం ఏం లేదంటే తాలింపులకి వేసుకుంటాం కదా ఎండుమిరపకాయలు, ఆ గింజలు చల్లుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి. మిరప మొక్కలకి ఏమీ సీడ్స్ కొనక్కర్లేదు. చూసారా ఎంత బాగా వచ్చినాయి కాయలు. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాను. చూపిద్దామని ఉంచాను, ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఇది తోటకూర మొక్క అండి. ఈ నల్ల బ్యాగులు అన్నమాట. ఇక్కడ టమాటా మొక్క, ఇంక ఇది కాస్తుంది. ఇది పర్వాలా, ఇంకా వస్తాయి. వంగ మొక్కలు, చిన్న కరివేపాకు మొక్క, నీలగోరింత మొక్కలు, తర్వాత వామ్ మొక్క అండి. అది చిన్నది. ఇది గులాబీ, నాటు గులాబీ. ఇది కూడా నీలగోరింతే. నాటు గులాబీ కూడా చాలా అందంగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. ఇదొక టమాటా మొక్క. ఇది బెండ మొక్క అండి, బెండకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. వీడియోని మీరు లైక్ చేయండి. ఇది ఒక పాలకూర మొక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.